So today we are going to discuss about the apomixis. What is apomixis? Apomixis is the substitution of the usual sexual reproduction by a form of asexual reproduction. The substitution of the sexual reproduction by a form of asexual reproduction is called apomixis. అంటే ఇందులో సాధారణంగా జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి బదులుగా ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఈ మొక్కల పెరుగుదల అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే అపోమిక్సిస్ అంటారు. సో దిస్ అపోమిక్సిస్ డజంట్ ఇన్వాల్వ్ మియాసిస్ అండ్ సింగమి. సో మనము చూస్తాము సాధారణంగా మొక్కల యొక్క లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీబీజ పరికరంలో ఉండే స్త్రీబీజ కణం అనేది ఫలదీకరణం వల్ల సంయుక్త బీజాన్ని ఏర్పరిచి దాని నుంచి పిండాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఏమంటారంటే సంయుక్త సంయోగము. వాట్ ఈస్ సింగమి? ద ఫ్యూజన్ బిట్వీన్ ద haploid egg cell in the apparatus and the male gamete is called as syngamy. It produces the diploid zygote and it produces the embryo. So that is also called as the sexual embryo because it is produced due to the sexual reproduction. This process is called as syngamy. But in case of the apomixis, there is no syngamy. There is no fusion. There is no sexual reproduction between the egg cell in the egg apparatus and the male gamete which is released from the pollen tube. So there is no sexual reproduction. Without sexual reproduction, this asexual reproduction takes place. This process is called apomixis. Here both the meiosis and syngamy is absent. So meiosis also absent. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా క్షయకణ విభజన అనేది జరుగుతుంది. స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది క్షయకణ విభజన జరగడం వల్ల 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఆ ఒక స్థూల సిద్ధ బీజం నుంచి వాటిలో ఈ పిండకోశం అనేది డెవలప్ అవుతుంది అని. అంటే ఇక్కడ క్షయకణ విభజన జరుగుతుంది కానీ ఈ అపోమిక్సిస్ లో క్షయకణ విభజన జరగదు. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. So the term apomixis was first used by Winkler in 1906 and apomixis refers to the development of seed without fertilization. In other words, it does not involve sexual fusion or development of seed. So here there is no sexual reproduction here. There is no fertilization. The development of the seed takes place without the fertilization and without the meiosis. So this process is called as apomixis. ఇక్కడ ఇంత ముందు చెప్పుకున్నట్లుగా విత్తనము డెవలప్ అయినప్పుడు విత్తనంలో పిండం అనేది ఒకటి ఉంటుందని మనకు తెలుసు. ఆ పిండము ఏ విధంగా ఏర్పడింది? స్త్రీబీజ పరికరంలో ఉండే స్త్రీబీజ కణం అనేది పురుష కేంద్రకంతో సంయోగం చెందడం వల్ల ద్వైస్థితిక సంయుక్త బీజం ఏర్పడి దాని నుంచి ద్వైస్థితిక పిండము డెవలప్ అవుతుంది. ఆ పిండం అనేది మనం విత్తనంలో చూస్తాం అనమాట. అది లైంగిక పిండం అంటాం అనమాట. అలా కాకుండా అపోమిక్సిస్ లో ఏం జరుగుతుందంటే పిండం ఏర్పడుతుంది కానీ ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. అదే విధంగా క్షయకణ విభజన జరగదు. ఈ విధంగా అలైంగిక పిండం అనేది ఏర్పడుతుంది. దీన్నే అపోమిక్సిస్ అంటారు అన్నమాట. సో మెయిన్ ఫీచర్స్ ఆఫ్ అపోమిక్సిస్ ఆర్ it is an asexual means of plant reproduction. Apomixis is found in many plant species. It is more frequent in fruit crops rather than the field crops. So మనకి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిగే విధానం అన్నమాట. మొక్కల అభివృద్ధి అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పిల్ల మొక్కలు ఏర్పడతాయి విత్తనాల నుంచి. అదే విధంగా ఈ అపోమిక్సిస్ అనేది చాలా మొక్కల జాతుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఫ్రూట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే పండ్లనిచ్చే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కల్లో ఎక్కువగా తోటలు, దీన్ని మనం ఏమనొచ్చంటే ఉద్యానవన తోటలు, వాటికి సంబంధించిన వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్, మ్యాంగో,
వీటి నుంచి తోటలు వస్తాయి కదా, వాటిలో సిట్రస్ మ్యాంగో లాంటి వాటిలో ఈ అపోమిక్సిస్ ఎక్కువగా జరుగుతుంది సాధారణంగా పంట మొక్కలతో పోలిస్తే. Apomixis does not involve union of male and female gametes, hence it does not permit recombination. In other words, it does not lead to generation of variability in the population. It is useful in conserving superior genotypes as well as hybrid vigor. So here the main importance is, here there is no recombination. Because there is no meiosis, there is no recombination occurs here. ఇక్కడ అపోమిక్సిస్ లో మనం గమనించాల్సిన ముఖ్య అంశం ఏంటంటే జన్యు పునఃసంయోజనాలు అనేవి ఇందులో ఏర్పడవు. అంటే ఒక మాతృ మొక్క నుంచి ఏర్పడే పిల్ల మొక్కల్లో సాధారణంగా మనం వైవిధ్యాలు ఏర్పడడాన్ని గమనిస్తాం అన్నమాట, వేరియేషన్. ఈ వైవిధ్యాలనే ఉండడం వల్ల ఒక మొక్క నుంచి ఏర్పడిన విత్తనాలను నాటినట్లయితే ఆ విత్తనాల నుంచి ఏర్పడే ఏ రెండు మొక్కలు కూడా ఒక రకంగా ఉండవు. దీన్ని ఏమంటారంటే జన్యు వైవిధ్యము అంటారు. ఎందుకు అంటే ఇవి విత్తనాలు ఏర్పడే ప్రక్రియలో, ఫలదీకరణం జరిగే ప్రక్రియలో ఏమవుతుందంటే అండకణాలు మరియు పురుష బీజాలు ఏర్పడేటప్పుడు వాటి మాతృకణాల నుంచి క్షేక నిబ్జం జరగడం వల్ల ఇవి ఏర్పడతాయి. కాబట్టి వీటిలో ఈ జన్యు పునఃసంయోజనాలు జరిగి వైవిధ్యాలు అనేవి దారితీస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ క్షేక నిబ్జన అనేది జరగదు మాతృకణాలలో. అదేవిధంగా ఇక్కడ ఫలదీకరణం కూడా, లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరగదు. కాబట్టి వీటి ద్వారా ఏర్పడే విత్తనాల నుంచి ఏర్పడే మొక్కలలో చూసినట్లయితే వైవిధ్యాలు అనేవి ఉండవు, జన్యు పునఃసంయోజనాలు ఉండవు అన్నమాట. సో డ్యూ టు ద absence of the meiosis, there is no genetic recombination in the offsprings. So all the we see that there is no variability in the population. Genetically they are all superior. So this kind of the apomixis is useful in the conservation of the superior genotypes. ఇప్పుడు ఒక మంచి హైబ్రిడ్ విగర్ తో ఉన్న ఒక సుపీరియర్ వెరైటీ కనుక మనము ప్రొడ్యూస్ చేసుకోగలిగితే ఆ సుపీరియర్ వెరైటీ నుంచి ఏర్పడే పిల్ల మొక్కల్లో ఆ సుపీరియర్ వెరైటీ లక్షణాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అంటే హైబ్రిడ్ విగర్ అనేది ఉండవచ్చు, దీన్ని సంకర తేజం అని కూడా అంటారు. ఈ సంకర తేజం అనేది ఉండవచ్చు, ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలంటే ఒక బెస్ట్ వెరైటీ వచ్చినప్పుడు దాని నుంచి వచ్చిన సంతాన మొక్కలన్నీ కూడా ఆ లక్షణాలని, అంటే ఆ సుపీరియర్ లక్షణాలని కలిగి ఉండాలి అనుకుంటే అప్పుడు మనం ఈ అపోమిక్సిస్ ద్వారా వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసి అన్నిట్లో కూడా ఈ సంకర తేజం అంటే హైబ్రిడ్ విగర్ బెస్ట్ క్వాలిటీస్ అలానే కంటిన్యూ చేయవచ్చు అన్నమాట. సో టైప్స్ ఆఫ్ apomixis, there are 3 types of apomixis usually recognized: diplospory, apospory and adventitious embryony. సో వీటిని ఏమంటారంటే దీన్ని అపోమిక్టిక్ ప్రాసెస్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి: డిప్లోస్పోరీ, అపోస్పోరీ అండ్ అడ్వెంటిషియస్ ఎంబ్రియోనీ. దీన్ని అబ్బురపు బహుపిండత అని కూడా అంటారు అనమాట. సో మనం ఇక్కడ ఏం గమనిస్తామంటే యూజువల్ గా ఈ రిప్రొడక్షన్ మొక్కలో చూసినట్లయితే వెజిటేటివ్ రిప్రొడక్షన్ మరియు అగామోస్పెర్మీ అని 2 రకాలుగా జరుగుతుంది. దీన్నే శాఖీయ ప్రత్యుత్పత్తి మరియు అగామోస్పెర్మీ అంటారు అన్నమాట. శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? వేరు, కాండము, పత్రాలు మొదలైన భాగాల నుంచి ఏర్పడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ propagules include bulbs, runners, suckers. All these propagate the plants through the vegetative reproduction. శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది వేటి ద్వారా? శాఖీయ భాగాల ద్వారా జరుగుతుంది. అంటే కాండము నుంచి ఏర్పడే రన్నర్స్, సక్కర్స్ అంటే పిలక మొక్కలు, అదే విధంగా లసునాలు, బల్బ్స్, అదే విధంగా లఘు లసనాలు, ఇలాంటి మొక్క భాగాల ద్వారా, శాఖీయ భాగాల ద్వారా పిల్ల మొక్కలు ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు అనమాట. అదే విధంగా అగామోస్పెర్మీ అంటే దీస్ ప్లాంట్స్ రిటైన్ seed as the agent of propagation, but the embryo is formed by some process in which normal meiosis and syngamy have been eliminated. So as we discussed earlier, here if the meiosis and syngamy is absent, the process is called as agamospermy. So here in the agamospermy we find the gametophytic apomixis and there is also స్పోరోఫైటిక్ ఆర్ అడ్వెంటివ్ ఎంబ్రియోనీ. ఇక్కడ మనము అగామోస్పెర్మీలో చూసినట్లయితే గ్యామటోఫైటిక్ అంటే సంయోగ బీజ పరంగా జరుగుతుంది, లేదా సిద్ధ బీజ పరంగా
ఈ అగామోస్పెర్మ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ గ్యామటోఫైటిక్ అపోమిక్సిస్ లో చూసినట్లయితే డిప్లోస్పోరీ మరియు అపోస్పోరీ అనే 2 రకాలు ఉన్నాయన్నమాట. అదే విధంగా మరి ఇంకొక రకం మనం చూసినట్లయితే అడ్వెంటిషస్ ఎంబ్రియోని, దీన్నే విదలన బహుపిండత అని కూడా అంటారన్నమాట. ఈ పార్ట్స్ మనము చెప్పుకుంటాం అన్నమాట. సో హియర్ యు సీ, ఇక్కడ ఫలదీకరణం అనేది జరగడం వల్ల ఎందులో ఫలదీకరణం జరుగుతుంది? హ్యాప్లాయిడ్ గ్యామటోఫైట్ లో సాధారణ పరిస్థితుల్లో చూసినట్లయితే ఇన్ ద ప్లాంట్స్ వి అబ్జర్వ్ ద హ్యాప్లాయిడ్ గ్యామటోఫైట్. హ్యాప్లాయిడ్ గ్యామటోఫైట్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? మనం ఒక మొక్కను తీసుకున్నట్లయితే ఆ మొక్కలో డిప్లాయిడ్ సొమాటిక్ సెల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూసెల్లస్ అంటే దీన్ని ఏమంటారు? అండాంత కణజాలం అంటారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. పిండకోశం యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఏకసిద్ధ బీజవర్ధక రకము, ద్విసిద్ధ బీజవర్ధక రకము, చతుర్సిద్ధ బీజవర్ధక రకరకాలు చెప్పుకుంటున్నాం. అయితే ఇట్లో యాక్చువల్‌గా ఈ పిండకోశం యొక్క డెవలప్‌మెంట్ ఏ విధంగా జరుగుతుందో మనకు తెలుసు. దీంట్లో మొక్క నుంచి చూసినట్లయితే అందులో ఉండే ఆహ్, ఒక అండములో ఉండే అండాంత కణజాలంలో ఉండే కణాలు ఏమైతే అంటే అవి ద్వైస్థితిక అండాంత కణజాలం అనేది ద్వైస్థితిక స్థూల సిద్ధ బీజం మాతృకణంగా మార్పు చెందుతుందన్నమాట. దాన్నే మనం మియోసైట్ అంటాం అన్నమాట. ఈ ద్వైస్థితిక స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది క్షయక విభజన జరగడం వల్ల దాని నుంచి ఏర్పడే 4 స్థూల సిద్ధ బీజాల్లో ఒకటి క్రియాత్మకంగా ఉండి దాని నుంచి ఒక ఒకే స్థూల సిద్ధ బీజం నుంచి ఇది డెవలప్ అవుతుంది. ఇది గ్యామటోఫైట్ అనేది. అంటే దీన్ని పిండకోశం అని కూడా అంటారన్నమాట. అంటే స్థూల సిద్ధ బీజ మాతృ కణాలు ఏవైతే ఉంటాయో 4, వాటిల్లో 3 క్షీణిస్తాయి. ఒకటి మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. ఆ క్రియాత్మకంగా ఉండే స్థూల సిద్ధ బీజం నుంచి పిండకోశము అనేది అభివృద్ధి అవుతుంది. ఆ పిండకోశంలో ఏముంటాయి? స్త్రీ బీజ పరికరం ఉంటుంది. అదే విధంగా స్త్రీ బీజ పరికరం ఉంటుంది. అదే విధంగా స్త్రీ బీజ పరికరంలో ఏం గమనిస్తాం మనము? అండకణాన్ని గమనిస్తాం అన్నమాట. అండాన్ని. ఆ విధంగా ఈ పిండకోశంలో ఉండే అండముతోటి పురుష బీజం వచ్చి సంయోగం జరుగుతుందన్నమాట. పురుష బీజం యొక్క సంయోగం వల్ల దాన్ని ఏమంటారంటే సంయుక్త సంయోగము, సింగమి అంటారన్నమాట. ఏం ఏర్పడుతుంది? ఫలదీకరణం జరిగి ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం అనేది డెవలప్ అయ్యి పిండంగా, ద్వైస్థితిక పిండంగా మార్పు చెంది దాని నుంచి విత్తనాన్ని డెవలప్ అయ్యి ఆ విత్తనాన్ని నాటినప్పుడు మళ్ళీ మొక్క వస్తున్నట్టు. అంటే ఇది సాధారణంగా ఉండే పరిస్థితి. సాధారణంగా ఉండే పరిస్థితుల్లో మనకి మొక్కల యొక్క పుష్పాలలో అండకోశంలో చూసినట్లయితే అండాలుంటాయి. ఒక్కొక్క అండంలో ఒక్కొక్క పిండకోశం అనేది ఏర్పడుతుంది. ఒక్కొక్క పిండకోశంలో స్త్రీ బీజ పరికరంలో ఉండే ఆ స్త్రీ బీజ కణం అనేది పురుష బీజంతోటి సంయోగం చెంది ఆ సంయుక్త సంయోగం వల్ల ఫలదీకరణం జరిగి ద్వైస్థితిక సంయుక్త బీజం ఏర్పడి అందులో విభజనల వల్ల సమవిభజన వల్ల ద్వైస్థితిక పిండం డెవలప్ అయ్యి ఆ పిండము అనేది విత్తనంలో ఉంటుంది. ఆ విత్తనాన్ని నాటినప్పుడు మొక్క మొలకెత్తుంది. ఇది సాధారణంగా ఉండే మొక్క యొక్క లైంగిక ప్రత్యుత్పత్తితో కూడిన జీవిత చక్రం. సో ఇన్ ద నార్మల్ సెక్షువల్ రిప్రొడక్షన్ సైకిల్ ఇన్ ద ప్లాంట్స్ we observe the formation of the ovary in the flowers. So in the ovary we find the several ovules. In each ovule we find the diploid nucellus tissue. So from the diploid nucellus tissue one of the cells become the megaspore mother cell, and this diploid megaspore mother cell undergoes meiotic division. It forms the 4 megaspores, haploid megaspores. From one of the haploid megaspores one haploid gametophyte or the embryo sac is developed. In the haploid gametophyte or the embryo sac we find the egg apparatus, and within the egg apparatus the egg cell it fuses with the male gamete, and this process is called syngamy, and this also called as fertilization. It leads to the formation of the diploid zygote, and this diploid zygote undergoes several successive mitotic divisions to form the diploid embryo. So this embryo is within the seed, and when it germinates it forms the plant. So this is the normal sexual cycle of the diploid angiospermic plant. But
this is the another cycle. Here we see the asexual cycle here, that is also called as apomixis. In the apomixis we find different varieties. First one is apospory, and next one is diplospory, and also we find the parthenogenesis and apogamy and adventitious embryony. మనము లైంగిక ప్రత్యుత్పత్తి కాకుండా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిగే మొక్కల అభివృద్ధి విధానాన్ని మనము అపోమిక్సిస్ అంటాం అన్నమాట. అంటే ఇందులో మొదటగా అపోస్పోరీ అనేది చెప్పుకుంటాం. అపోస్పోరీ అంటే ఏంటి? ఇక్కడ అపోస్పోరీ, డిప్లోస్పోరీ అని 2 రకాలు ఉన్నాయి. అపోస్పోరీ అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మొక్కల యొక్క అండంలో అండాంత కణజాలం అనేది ఉంటుంది. ఈ అండాంత కణజాలం అనేది ఈ ద్వైస్థితికంగా ఉంటుంది. ఈ ద్వైస్థితికంగా ఉండే అండాంత కణజాలములో ఉండే కణాలు డైరెక్ట్ గా అవి ద్వైస్థితికంగా ఉండే పిండకోశాన్ని ఏర్పరుస్తాయి. ఒక పిండకోశం ఏర్పడాలి అంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఏంటి? ఈ అండాంత కణజాలంలో ఉండే ఒక కణము ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణంగా మార్పు చెంది, ఆ స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది క్షేకర విభజన చెంది, దాని నుంచి 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరిచి వాటి నుంచి పిండకోశం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ద్వైస్థితికంగా ఉన్న ఈ న్యూసెల్లస్ అంటే అండాంత కణజాలంలో ఉండే కణాలు డైరెక్ట్ గా ద్వైస్థితికంగా ఉండే పిండకోశాన్ని ఏర్పరుస్తాయి. సాధారణంగా పిండకోశం అనేది దేని నుంచి ఏర్పడుతుంది? ఏకస్థితికంగా ఉండే స్థూల సిద్ధ బీజం నుంచి ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా ఏకస్థితికంగా ఉంటుంది. అందులో చూసినట్లయితే అండద్వారం వైపు స్త్రీ బీజ పరికరం ఉంటుంది. తర్వాత కలాజ వైపు చూసినట్లయితే ప్రతిపాద కణాలు ఉంటాయి. మధ్య భాగంలో చూసినట్లయితే ఈ ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైతుంది? డైరెక్ట్ గా ఇది పిండకోశాన్ని ఏర్పరిచింది. ఇక్కడ కూడా చూసినట్లయితే ఇలాగ ఏర్పడే పిండకోశంలో కూడా అండద్వారం వైపు స్త్రీబీజ పరికరం ఉంటుంది. మధ్య భాగంలో ధ్రువ కేంద్రకాలు, కలాజా వైపు ప్రతిపాద కణాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ద్వైస్థితికంగా ఉంటాయి. అంటే అండకణము కూడా అంటే అండంలో ఉండే ఈ స్త్రీబీజ పరికరం ఉండే స్త్రీబీజ కణము కూడా ద్వైస్థితికంగా ఉంటుంది. ధ్రువ కేంద్రకాలు ద్వైస్థితికంగా ఉంటాయి. సహకణాలు ద్వైస్థితికంగా ఉంటాయి. ప్రతిపాద కణాలు కూడా ద్వైస్థితికంగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ద్వైస్థితికంగా ఉండే పిండకోశం ఏర్పడే ఈ ప్రక్రియను ఏమంటారంటే అపోస్పోరీ అంటారన్నమాట. సో ఈ పిండకోశం అనేది దీంట్లో ఉండే ద్వైస్థితిక అండం అనేది తర్వాత విభజన చెందడం వల్ల ద్వైస్థితికంగా ఉండే పిండం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏం యాబ్సెంట్? ఇక్కడ ఏం జరగలేదు అంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరగలేదు. పిండకోశములో ఉండే ద్వైస్థితిక అండం అనేది డైరెక్ట్ గా విభజన చెంది ద్వైస్థితిక పిండాన్ని ఏర్పరిచింది అనమాట. అలైంగిక పిండాన్ని ఏర్పరిచింది. ఎందుకంటే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది లేదు. Here in apospory, what we observe in the plants, we find the ovules within the ovary, and each ovule we find the nucellus cells. These are diploid. So these diploid cells usually they form the diploid megaspore mother cell, and it undergoes meiotic division. It forms 4 functional megaspores, and from one functional megaspore, one haploid gametophyte is produced. But this is a rare case. Here directly one of the nucellus cells, the diploid nucellus cell, directly forms the diploid embryo sac. So this process is called as apospory, the formation of the diploid embryo sac instead of the haploid embryo sac. From the diploid somatic cells or the nucellus cell is called as apospory. And due to the formation of the diploid embryo sac, we find in egg apparatus we find the diploid egg. And this diploid egg, without fertilization, it undergoes several mitotic divisions to form the diploid embryo. So hence there is no sexual reproduction. Without sexual reproduction, this diploid egg cell forms the diploid embryo. అదే విధంగా మనము రెండవ పరిస్థితి చూస్తాం, డిప్లోస్పోరీ. ఇంకొక ప్రక్రియ డిప్లోస్పోరీ. ఇక్కడ ఏమైతుంది? ఈ అంకురచ్ఛేదంలో ఉండే ఈ కణాలు అంటే అండాంత కణజాలంలో ఉండే కణాలు అనేవి, ఒక కణం అనేది అది దాని ద్వారా స్థూల సిద్ధ బీజ మాతృకణాన్ని ఏర్పరుస్తుంది. ద్వైస్థితికంగా ఉండే స్థూల సిద్ధ బీజ మాతృకణాన్ని ఏర్పరుస్తుంది.
ఈ స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది క్షేక విభజన జరగకుండా ఇది ద్వైస్థితికంగా ఉండే ద్వైస్థితిక పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారంటే డిప్లోస్పోరీ అంటారు. అపోస్పోరీకి డిప్లోస్పోరీకి తేడా ఏంటంటే అపోస్పోరీలో డైరెక్ట్ గా అండాంత కణజాలం నుంచి ద్వైస్థితిక పిండకోశం ఏర్పడుతుంది. డిప్లోస్పోరీలో ఏమవుతుందంటే ఇది స్థూల సిద్ధ బీజ మాతృకణం నుంచి క్షేక విభజన జరగకుండా డైరెక్ట్ గా ద్వైస్థితిక పిండకోశం ఏర్పడుతుంది. సో అపోస్పోరీ, డిప్లోస్పోరీ రెండిట్లో కూడా ద్వైస్థితిక పిండకోశం ఏర్పడడాన్ని మనం గమనిస్తాం. అందులో ఉండే ద్వైస్థితిక అండము డైరెక్ట్ గా ఫలదీకరణం జరగకుండా డైరెక్ట్ గా పిండంగా మారడాన్ని మనం గమనిస్తాం అన్నమాట. సో ద మేజర్ డిఫరెన్స్ హియర్ ఇన్ ద డిప్లోస్పోరీ from the nucellus cells, one of the nucellus cells, it is modified as the megaspore mother cells, but it forms the diploid embryo sac directly instead of the undergoing the meiotic division. So if the diploid embryo sac is formed from the nucellus cells, that is called apospory, and if the diploid embryo sac is formed from the megaspore mother cell, that is called as diplospory. In both cases, diploid egg, it forms a diploid embryo. అదే విధంగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే పార్థనోజెనిసిస్ అదే విధంగా అపోగామి చూస్తున్నాం అన్నమాట. రెండు రకాలు ఉన్నాయి. ఇంకా ఇది అపోస్పోరీ, డిప్లోస్పోరీ. అది కాకుండా ఇప్పుడు మనము పార్థనోజెనిసిస్ అదే విధంగా అపోగమి అనే రెండు రకాలను ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ అండాంత కణజాలం ఉండే కణాలు సాధారణంగా జరిగినట్టుగానే స్థూల సిద్ధ బీజ మాతృకణాన్ని ఏర్పరుస్తాయి. ఆ స్థూల సిద్ధ బీజ మాతృకణంలో క్షేక విభజన జరుగుతుంది. క్షేక విభజన జరిగిన తర్వాత ఈ ఫిమేల్ గ్యామ్టోఫైట్ అంటే ఈ స్త్రీ సంయోగ బీజము లేక పిండకోశం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన ఈ స్త్రీ సంయోగ బీజము లేక పిండకోశంలో చూసినట్లయితే ఏముంటాయి? ఎందుకంటే ఇవి క్షేక విభజన వల్ల ఏర్పడిన ఏకస్థితి అంటే సర్వసాధారణంగా ఏర్పడినట్లుగానే ఇక్కడ కూడా ఏకస్థితికంగా ఉండే పిండకోశం ఏర్పడింది కాబట్టి దీంట్లో ఏముంటాయి? స్త్రీ బీజ కణము ఏకస్థితికంగానే ఉంటుంది. అదేవిధంగా దాని పక్కన ఉండే సహాయ కణాలు ఏకస్థితికంగానే ఉంటాయి. ప్రతిపాద కణాలు ఏకస్థితికంగానే ఉంటాయి. ధ్రువ కేంద్రకాలు కూడా ఏకస్థితికంగానే ఉంటాయి. ఆ విధంగా ఏర్పడిన ఏకస్థితిక స్త్రీ బీజము అంతా నార్మల్ గానే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైతుందంటే పిండకోశం ఏర్పడిన తర్వాత ఏకస్థితిక పిండకోశం ఉండే స్త్రీ బీజ కణము అది ఏమైతుందంటే అది ఫలదీకరణం చెందకుండా అది సమయవిభజన జరుపుకొని పిండాన్ని ఏర్పడుతుంది. ఇక్కడ స్త్రీ బీజ కణం అనేది ఏకస్థితికంగా ఉంది కాబట్టి దీని నుంచి ఏర్పడే పిండం కూడా ఏకస్థితికంగా ఉంటుంది. సో ద ఫార్మేషన్ ఆఫ్ ద హ్యాప్లాయిడ్ ఎంబ్రియో directly from the haploid egg without fertilization is called as parthenogenesis. ఇక్కడ ఈ విధంగా మనం చూస్తుంటాం అన్నమాట. in the normal process what we observe here from the diploid nucellus cells, usually one of the nucellus cells is differentiated into the megaspore mother cell and it undergoes meiotic division to form the 4 megaspores. Out of them, one functional megaspore forms the haploid gametophyte. It is also called as haploid embryo sac. So within the haploid embryo sac, we find the haploid egg cell and also haploid polar nuclei and also haploid antipodal cells. So out of the cells within the embryo sac, that haploid egg cell, without fertilization, it directly undergoes the mitotic divisions to form the haploid embryo. This process is called as parthenogenesis. So ఈ విధంగా మనము ఈ పార్థనోజెనిసిస్ అనేది జరగడాన్ని మనము గమనిస్తాం అన్నమాట. అనిషేక ఫలనం, తెలుగులో దీన్ని అనిషేక ఫలనం అంటారు. అంటే ఫలదీకరణము జరగకుండానే స్త్రీ బీజ కణము పిండాన్ని ఏర్పరచడం. కాబట్టి ఇలాంటి విత్తనాల్లో ఉండే పిండం ఏకస్థితికంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి ఏర్పడే మొక్క కూడా ఏకస్థితికంగా ఉంటుంది. అదేవిధంగా ఇన్ సమ్ టైమ్స్ haploid other cells of the embryo sac also participate in the formation of the haploid embryo. This is called as apogamy. ఇక్కడ ఈ ఏకస్థితికంగా ఉండే ఈ దీంట్లో ఉండే అండములో ఉండే కణాలు
అంటే పిండకోశంలో ఉండే కణాలు, ఏకస్థితికంగా ఉండే కణాలు డైరెక్ట్ గా అవి ఏకస్థితికంగా ఉండే పిండాన్ని గనక ఏర్పరిచినట్లయితే దాన్ని అపోగమి అని అంటారు. సో we see again here apomictic embryo sac and apomictic embryo. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? అపోస్పోరీ. అపోస్పోరీ మీన్స్ హ్యాప్లాయిడ్ అపోస్పోరీ, డిప్లాయిడ్ అపోస్పోరీ. సో ఎంబ్రియో సాక్ డెవలప్స్ ఫ్రమ్ ద హ్యాప్లాయిడ్ మెగాస్పోర్. ఇక్కడ ఎంబ్రియో సాక్ అంటే పిండకోశం అనేది ఒక ఏకస్థితికంగా ఉండే స్థూల బీజం నుంచి కనుక డెవలప్ అయినట్లయితే దాన్ని ఏమంటారంటే హ్యాప్లాయిడ్ అపోస్పోరీ అంటారు అనమాట. అదే విధంగా డిప్లాయిడ్ అపోస్పోరీ అంటే ఏంటంటే ఈ ఎంబ్రియో సాక్ పిండకోశం అనేది అండాంత కణజాలం నుంచి కనుక కాకుండా దాని నుంచి డైరెక్ట్ గా డెవలప్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే డిప్లాయిడ్ అపోస్పోరీ అంటారు. సో దీని గురించి మనము తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ మీరు చూడండి, అపోస్పోరస్ ఎంబ్రియో సాక్ ఇన్ యుఫటోరియం. ఇక్కడ అపోస్పోరస్ ఎంబ్రియో సాక్ అంటే ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఉంది. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఇక్కడ 2 న్యూక్లియేట్ కండిషన్ అండ్ 4 న్యూక్లియేట్ కండిషన్ అండ్ 8 న్యూక్లియేట్ కండిషన్. ఇక్కడ మనకు స్థూల సిద్ధబీజ మాతృకణము అనేది డైరెక్ట్ గా ఏం ఏర్పరిచింది? ఇక్కడ 8 న్యూక్లియేట్ కండిషన్ లో 8 కేంద్రకాలు కలిగిన పిండకోశాన్ని డైరెక్ట్ గా డెవలప్ చేసింది. సాధారణంగా ఏం జరగాలి? ఇక్కడ స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది క్షేకణ విభజన చెంది 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరిచి ఒక్క స్థూల సిద్ధ బీజం నుంచి పిండకోశం డెవలప్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది? క్షేకణ విభజనే జరగలేదు. స్థూల సిద్ధ బీజ మాతృకణం ఇది. ఈ మాతృకణంలో క్షేకణ విభజన జరగలేదు. డైరెక్ట్ గా ఇందులో ఏమైందంటే సమవిభజనలు మొదలైంది. క్షేకణ విభజన బదులుగా సమవిభజన జరిగింది. జరగడం వల్ల ఏమైంది? దీంట్లో 2 కేంద్రకాలు ఏర్పడినాయి. ఆ 2 కేంద్రకాలు మళ్ళీ ఇంకొక సమవిభజన జరిగింది. 4 కేంద్రకాలు ఏర్పడినాయి. ఆ 4 కేంద్రకాలు మళ్ళీ 8 కేంద్రకాలను ఏర్పరిచినాయి. 8 కేంద్రకాల్లో 3 కేంద్రకాలు ఒకవైపు ప్రతిపాద కణాలుగా ఉన్నాయి. మిగిలిన 3 కేంద్రకాలు ఇంకొక వైపు అండద్వారం వైపు స్త్రీబీజ పరిక్రమను ఏర్పరిచాయి. మిగతా 2 కేంద్రకాలు ధ్రువ కేంద్రకాలుగా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ క్షేకణ విభజన జరగలేదు. Instead of the this megaspore mother cell, it is not undergoing the meiotic division. Instead of that, it is undergoing successive mitotic divisions. So directly from the megaspore mother cell, due to the mitosis, so 2 nuclei are formed here, and in another mitotic division 4 nuclei are formed here, and in another third successive mitotic division totally 8 nuclei are formed. So from this embryo sac is produced. This is in the 3+2+3 condition. Here at the micropolar side we find the egg apparatus. So this is the difference. Here all the nuclei or all the cells within the embryo sac are diploid. Instead of haploid embryo sac, we find the diploid embryo sac here. So this is called as apospory, and this is found in case of the Euphautorium embryo sac. And also aposporous embryo sac in Hieracium also we find here. ఇక్కడ మనం దీంట్లో ఉండే ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా స్థూల సిద్ధ బీజ మాతృకణము ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది క్షేకణ విభజన జరిగి సర్వసాధారణంగా జరిగినట్లుగానే 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది క్షేకణ విభజన ద్వారా. ఈ 4 స్థూల సిద్ధ బీజాలలో ఒకటి మాత్రమే క్రియాత్మకంగా ఉండి దాని నుంచి ఒక పిండకోశం అనేది డెవలప్ అవుతుంది. దాంట్లో ఉండే అన్ని 8 కేంద్రకాలు కూడా ఏకస్థితికంగా ఉంటాయి. కానీ దాంతో పాటు ఏం జరుగుతుందంటే, అదే అండాంత కణజాలం ఉండే కొన్ని కణాలు కొన్ని కణాలు ఏం చేస్తాయంటే అవి కామ్గా ఉండకుండా అవి డైరెక్ట్ గా సమవిభజన చెంది పిండకోశాన్ని ఏర్పరుస్తాయి. ఏ పిండకోశాన్ని ఏర్పరుస్తాయి? ద్వైశిక పిండకోశాన్ని ఏర్పరుస్తాయి అనమాట. సో మనం ఈ మొక్కలో ఏం గమనిస్తామంటే, సాధారణంగా స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షేకణ విభజన చెందడం వల్ల ఏర్పడిన పిండకోశాన్ని చూస్తాము. అదేవిధంగా డైరెక్ట్ గా అన్నాంత కణజాలంలో ఉండే కణాలు ద్వైస్థిక పిండాలను ఏర్పరచడం కూడా చూస్తాం అన్నమాట. సో ఇన్ Hieracium what we observe, apart from the normal embryo sac development, we also find the aposporous embryo sac development here. So this is the normal embryo sac development. Here we observe that megaspore, one of the cells of the new cell nest, it forms the megaspore mother cell, and it undergone the meiotic division to form the 4 megaspores. Out of them, one of the functional megaspore, it develops into the haploid female gametophyte or the embryo sac. So that is the normal condition, normal embryo sac formation here. But apart from the abnormal case here,
in abnormal situations in the nucellus, apart from the megaspore mother cell, some of the other cells of the nucellus also they form the embryo sac, but they directly form the embryo sac, that is the diploid embryo sac. So this kind of the formation of the diploid embryo sac is called as apospory. So here we find the both kinds of the embryo sacs. One is the normal kind of the embryo sac, and due to the meiosis, and another one is the without meiosis, it forms the embryo sac, diploid embryo sac. So here we find the diploid embryo sac and haploid embryo sac. So the diploid egg cell develops into embryo without fertilization. So one particular variety of Parthenium arginatum, it exhibits this kind of the generative apospory. ఇక్కడ ఎపోస్పోరీని కూడా రెండు రకాలుగా చెప్పడం జరిగింది. ఇది మీకు బుక్ లో ఇవ్వలేదు, కానీ జనరేటివ్ ఎపోస్పోరీ అంటే ఏంటంటే ఈ డిప్లాయిడ్ ఎగ్ సెల్ అనేది డైరెక్ట్ గా ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. అంటే ఈ డిప్లాయిడ్ ఎగ్ సెల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎపోస్పోరీ ద్వారా. ఎందుకంటే ఇక్కడ అండాంత కణజాలంలో ఉండే ఈ ఒక కణం అనేది డైరెక్ట్ గా పిండకోశాన్ని ఏర్పరిచింది కాబట్టి, ఆ విధంగా ఏర్పడిన పిండకోశంలో ఉండే ద్వైస్థితిక అండకణం అనేది విభజన చెంది ద్వైస్థితికంగా ఉండే పిండాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫలదీకరణం జరగకుండా పిండం ఏర్పడుతుంది. ఇక రెండవది సొమాటిక్ అపోస్పోరీ, అంటే ద డిప్లాయిడ్ సెల్ ఆఫ్ ద న్యూసెల్లస్ ఆర్ ద ఇంటెగ్యుమెంట్ డెవలప్స్ డైరెక్ట్లీ ఇంటూ ద డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్, అండ్ ద డిప్లాయిడ్ ఎంబ్రియో ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ద డిప్లాయిడ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ సెల్ అన్నమాట. అంటే దీన్నే మనం ఇక్కడ దీన్ని అపోస్పోరీగా చెప్తారు, దీన్ని డిప్లోస్పోరీగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో వన్స్ అగైన్ మనం డిప్లోస్పోరీ గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఇన్ డిప్లోస్పోరీ ద అన్రెడ్యూస్డ్ ఎంబ్రియో సాక్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మెగాస్పోర్ మదర్ సెల్ either directly by mitotic division or by aborted meiotic events. సో డిప్లోస్పోరీ అంటే మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ? డిప్లోస్పోరీ అంటే డైరెక్ట్ గా మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఇది క్షయకణ విభజన జరగకుండా డైరెక్ట్ గా డిప్లాయిడ్ ఎంబ్రియో సాక్ ని ఏర్పరుస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటాము? డిప్లోస్పోరీ అంటాం అనమాట. సో మనం దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయి, అవి కొన్ని మొక్కల్లో కొన్ని రకాలుగా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టారాక్సికం రకము, ఇక్సెరిస్ రకము, అదేవిధంగా యాంటెన్నేరియా రకం అనమాట. సో ఇదంతా కూడా డిప్లోస్పోరీ నుంచి. మొత్తానికి మీరు డిప్లోస్పోరీ అంటే ఏం గుర్తుంచుకోవాలంటే, డైరెక్ట్ గా స్థూల సిద్ధ బీజ మాతృకణం నుంచి ద్వైస్థితికంగా ఉండే పిండకోశం డెవలప్ అయ్యి దానివల్ల అందులో ఉండే ద్వైస్థితిక అండం అనేది పిండాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని ఏమంటే డిప్లోస్పోరీ అంటారు. సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏముందంటే, ఇందులో మనకి అపోమిక్సిస్ లో అడ్వెన్షివ్ ఎంబ్రియోని, దీన్నే మనం చూసినట్లయితే అబ్బురపు బహుపిండత అని మనం ఇంత ముందు క్లాస్ చెప్పుకున్నాం. అంటే కొన్ని టాపిక్స్ మనకి బహుపిండతలో అపోమిక్సిస్ లో కంబైన్డ్ గా వస్తాయి అన్నమాట, కామన్ గా ఉంటాయి అన్నమాట. సో వన్ ఆఫ్ ద టాపిక్ ఈస్ ద అడ్వెన్షియస్ ఎంబ్రియోని. దీన్ని ఏమంటారంటే అబ్బురపు బహుపిండత అంటారు అనమాట. మనం ఇంత ముందు క్లాస్ లోనే చెప్పుకున్నాం. అబ్బురపు బహుపిండత అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ ద మోర్ దాన్ వన్ ఎంబ్రియో సాక్. Formation of the more than one embryo sac within the same ovule. In usual conditions, what we observe, in single ovule there is one embryo sac is formed. So that is the normal condition. But